మురళిని నరసరావుపేట పోలీసులు తీసుకువెళ్లారు. పీటీ వారెంట్పై ఆయన్ని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదైంది. కాగా పోసాన్ని నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ భాష ఏ వీడియోలో అన్ని ప్లాటాలు ఉంటాడు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు లైవ్ లో అందిస్తారు. కొండలరావు, చెప్పండి, నరసరావుపేట పోలీసులు పోసాని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు ఏదైతే పోసాని కృష్ణమురళి మీద పీటీ వారెంట్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈరోజు సిఐ హైమారావు వచ్చి అక్కడ కూడా వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచే నేపథ్యం కనపడుతుంది. అయితే పోసాని కృష్ణమురళిపై 150A 504/67 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. జనసేన నాయకులపై కావచ్చు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో పోసాని కృష్ణమురళిని ఈరోజు నరసరావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలు నుంచి తీసుకొని వస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి జడ్జి ముందు హాజరుపరుస్తారు. జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద కూడా వేచి చూడాల్సిన అయితే ఉంది. జ్యోతి, అయితే పోసాని తరపు లాయర్లు ఎలా ప్రొసీడ్ కాబోతున్నారు? మరోపక్క పోసాని తరపు లాయర్ ఇప్పటిదాకా అందుబాటులో లేరు. ఒకవేళ అందుబాటులోకి వచ్చినా పోసాని తరపు లాయర్లు దీని మీద కూడా నరసరావుపేట కోర్టులో కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు నరసరావుపేట వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత బెయిల్ పిటిషన్ కూడా పోసాని కృష్ణమురళి తరపు లాయర్లు వేసే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి మీద కావచ్చు, వ్యవస్థ మీద కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు కూడా ఎవరైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ పోసాని కృష్ణమురళి అప్పుడు వైసీపీ పార్టీ అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ అధికారంలో ఉందని ఇదితో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ కూడా చేసిన గతంలో సందర్భం ఉంది. ఎవరైతే పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల జోలు కావచ్చు, జనసేన నాయకుల జోలు కావచ్చు, వచ్చిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టినట్టు పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన సందర్భం అయితే, ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై కావచ్చు, జనసేన నాయకులపైన కావచ్చు, ఎవరిపైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ నాయకులపై కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అంటే కూడా చెప్పిన సందర్భం అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని నరసరావుపేట తరలిస్తున్నారు. నరసరావుపేట తరలించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. నరసరావుపేటలో జనసేన సంబంధించి కార్యకర్తలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన నాయకులపై కావచ్చు, వీళ్ళందరిపై కూడా నరసరావుపేట పట్టణంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి రాజంపేట నుంచి
నర్సరావుపేట సిఐ ఐమారావు ఆధ్వర్యంలో పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట తరలిస్తున్నారు. కొద్దిసేపటి అది 2 తర్వాత 3 తర్వాత నర్సరావుపేట తీసుకొచ్చి కోర్టు ముందు జడ్జి ముందు హాజరుపరుస్తారు. అనంతరం నర్సరావుపేటలో పోసాని కృష్ణమురళి లాయర్ తరపు లాయర్ కూడా కౌంటర్ దాఖలు చేసే ఏర్పాటు అయితే ఉంది. జ్యోతి, అయితే నమోదైన సెక్షన్ రీత్యా బెయిల్ కున్న పాసిబిలిటీస్ ఏంటి? ఖచ్చితంగా ఈ నాన్ బెయిలబుల్ కేసులు ఏదైతే బెయిల్ ఖచ్చితంగా రాదు అంటూ కూడా కొంతమంది లాయర్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళి శిక్ష అనుభవిస్తున్నాడు. దాంతో పాటు ఇదొక శిక్ష కూడా, అంటే జనసేన నాయకులు ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎలాంటి శిక్ష ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అయితే ఉంటుంది. జనసేన నాయకులపై ఎవరు ఇంకా ఇక నుంచి ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఇదొక శిక్షలాగా ఉంటుంది. పోసాని కృష్ణమురళి కావచ్చు, వైసీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడే విధంగా కూడా ఈ సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్లు నాన్ బెయిలబుల్ సెక్షన్స్. పోసాని కృష్ణమురళి జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేసి చూడాల్సిన అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.